మీకు బేకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా? అయితే కరెక్ట్ గైడెన్స్ కోసం చాకోస్ ఎక్స్ప్రెస్ అకాడమీని విజిట్ చేయండి. డ్రమ్ములైపోయాయి, కుక్కర్లైపోయాయి, కొండపై నుంచి తోసేసి చంపేయడాలు కూడా అయిపోయాయి. పాయసంలో విషం పెట్టి లేపేయడం కూడా ముగిసిపోయింది. చెవిలో విషం పోసి మర్డర్ పాత కథ. ఇప్పుడు కొత్త తరహా ఇంజెక్షన్తో బాత్రూమ్ క్లీనర్ను ఎక్కించి భర్త నరాల్లోకి ఇంజెక్ట్ చేసి చంపేయడం ఇప్పుడు కొత్త ట్రెండ్. ఇది ఎక్కడో కాదు, మన నిజామాబాద్లో జరిగినటువంటి ఒక దారుణమైనటువంటి ఘటన వెలుగు చూసింది. ఓ భార్య తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను అతి దారుణంగా చంపేసిందో భార్య. ప్రస్తుతం ఈ వార్త వైరల్గా మారింది. నిజామాబాద్ జిల్లా న్యాల్కల గ్రామానికి చెందిన దాయిని ప్రశాంత్ గల్ఫ్లో ఉద్యోగం చేస్తూ జూన్ 27న స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. అయితే అతని భార్య దాయిని సంధ్యకు నిజామాబాద్ ఇంద్రపూర్ కాలనీకి చెందిన అనిల్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. భర్త ప్రశాంత్ రాకతో తమ వివాహేతర సంబంధానికి అడ్డు తగులుతున్నాడని భావించిన సంధ్య ప్రియుడు అనిల్తో కలిసి భర్త ప్రశాంత్కు అతన్ని హత్య చేయడానికి ప్లాన్ చేసింది. దీంతో అదే గ్రామానికి చెందిన కంది వెంకటసాయి అలియాస్ బంటి అనే వ్యక్తి సహాయాన్ని కోరారు. పథకం ప్రకారం జూన్ 29న వెంకటసాయి ప్రశాంత్కు పరిమితికి మించి మద్యం తాగించి డాబాపై నుంచి పైకి తీసుకువెళ్లి సంధ్య ఫోన్లో సూచనలు ఇస్తుండగా ప్రశాంత్ను వెంకటసాయి డాబాపై నుంచి కిందకు తోసేశారు. తీవ్ర గాయాలైనప్పటికీ ప్రశాంత్ చనిపోకపోవడంతో ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు సంధ్య వెంకటసాయి కలిసి ప్రభుత్వ ఆసుపత్రికి ప్రశాంత్ను చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడ వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో అక్కడి నుంచి ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి ప్రియుడు అనిల్ కూడా వచ్చాడు. చికిత్సానంతరం రాత్రి వేళ ఇంటికి తీసుకువచ్చాక మళ్ళీ ప్రశాంత్ను హత్య చేసేందుకు ప్లాన్ చేశారు. ప్రియుడు అనిల్ సూచనతో సంధ్య తన భర్త ప్రశాంత్ చేతికి ఉన్న సెలైన్ క్యానల్ ద్వారా మత్తు మందులు లేకుంటే టాయిలెట్ క్లీనర్ కలిపినటువంటి ద్రావణాన్ని ఆ సెలైన్ బాటిల్లోకి ఎక్కించి శరీరంలోకి పంపించింది. ఆపై మంచంపై నుంచి కిందకు తోసేసి ఊపిరాడకుండా చేసి ప్రాణం తీసింది. అయితే ప్రశాంత్ మృతి వార్త తెలుసుకున్న అతని తల్లికి అనుమానం వచ్చింది. ప్రశాంత్ను హత్య చేశారని భావించిన ఆమె తన కోడల్ని అనుమానించింది. ఊరు వచ్చిన విషయం కానీ మరణించే వరకు జరిగిన విషయాలు కానీ కోడలు తనకు చెప్పకపోవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడు భార్య సంధ్యను విచారించగా అసలు విషయం గుట్టురట్టయింది. దీంతో సంధ్యతో పాటు ఆమె ప్రియుడు అనిల్, మరో వ్యక్తి వెంకటసాయిలను పోలీసులు ఇప్పుడు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. దీంతో ఈ వార్త ఇప్పుడు ఒక్కసారిగా నిజామాబాద్ వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇప్పటివరకు అక్రమ సంబంధాలకు అడ్డుగా ఉన్నారని చెప్పేసి భర్తలను అనేక మార్గాలలో వెతికి చంపేసినటువంటి ఘటనలు చూసాం. కానీ ఇలా సెలైన్లో బాత్రూమ్ క్లీనర్ లిక్విడ్ని కలిపి అతన్ని నరాల్లోకి ఎక్కించి అలా చంపేసినటువంటి దారుణమైనటువంటి ఘటన ఇప్పుడు వెలుగులోకి రావడంతో ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉంటారా, ఇంత దారుణంగా భర్తలను చంపేస్తారా అనేటువంటి ఒక అక్కడ ఆగ్రహం అయితే స్థానికుల నుంచి వ్యక్తమవుతుంది. ప్రస్తుతం వరుసగా జరుగుతున్నటువంటి ఇలాంటి ఘటనలు ప్రతి ఒక్కరిని కూడా భయాందోళనకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా యంగ్స్టర్స్కి అందరికి కూడా రాబోయే రోజుల్లో ఇంకా పరిణామాలు ఏ రకంగా ఉంటాయో, ఇప్పటికే రోజుకొకటి ఏదో ఒక దగ్గర ఇలాంటి అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్నటువంటి మర్డర్ల ఘటనలు చూసి రాబోయే రోజుల్లో ఇంకా పరిస్థితి ఎలా ఉంటుందో అనేటువంటి ఆలోచనతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనా నిజామాబాద్లో చోటు చేసుకున్నటువంటి ఈ ఘటన అయితే ఇప్పుడు వైరల్గా మారింది. ఎవరెత్తేసారు కిందికి? నువ్వెత్తేసినావా అలా భార్య ఎత్తేసిందా? నేనైతే అన్న ఫోర్స్ నేను ఆయనని ఇద్దరం కొట్టుకున్నామే. మేము కొట్టుకున్నాక వైఫ్ ఆమ్లెట్ తీసుకొచ్చిందా, ఆమ్లెట్ తీసుకొచ్చినాక తర్వాత ఇక నేను కొద్దిగా ఆయన కొద్దిగా ఫోర్స్ ఇట్లా ముందరికి వచ్చేసాను. ఇక నేనే లేపేసాను. నువ్వెత్తేసినావా? నాకు ఒకటి లేస్తాడా అలా వైఫే వేసి చేతుంది కదా. ఇదంతా ప్రీ ప్లాంటే కదా, ఇదంతా ప్రీ ప్లాంటే కదా. ఆమె ప్లాన్ నువ్వు ఏం చేయదు, ఆమె ప్లాన్ ఇదంతా డబ్బులు ఇచ్చిందా? డబ్బులు ఇచ్చింది. మీరిద్దరు కలిసి ఒకటేసారి లేపేసి అంటే ఇట్లా కాలు గుంజంగానే పడ్డాడు. కిందికి వెళ్ళి కాలు గుంజేసి ఏ సైడ్కి వెళ్ళి పడ్డాడు? ఇట ఇక్కడ నుంచి ఇటు, ఎక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇటు.